రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. యువతను చట్టసభల్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కూడా అమలు కాకపోతే ఏమనాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా మారిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల గురించి అడిగితే సీఎం ఎండ్రిన్ తాగి చావండి అంటున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో ఓ నిరుద్యోగ యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ యువకుడు రాసిన సూసైడ్ నోటును చదివే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో యువత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కేటీఆర్ డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషను అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. మీ చట్టసభల్లో పెట్టిన వాటికి ఎట్లాగూ హామీలకు దిక్కులేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కులేకపోతే ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న. 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. 5,000, 7,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 20,000 ఇవ్వరు? కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు? మీరు హైదరాబాద్కి ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు?